సీతక్క, ఏ నాకేమొద్దు, నువ్వు పో. ఎందుకక్క అంత కోపం? మా టెన్షన్లో మేమున్నాం. టిఫిన్లు సహిస్తాయా మాకు? వెళ్ళు. మీరంతా మానేస్తే నేను మాత్రం ఎలా తింటాను? తింటే తిను, లేకపోతే మానేసే. మా బుర్ర తినకుండా సైలెంట్గా ఉండు. అమ్మమ్మ గారు, పొద్దుటి నుంచి మీరేం తినలేదు. మీరింటికి వెళ్ళండి. మేం తెల్లారేదాకా ఇక్కడే ఉండి స్వర్ణ కొండ దిగి వచ్చాక ఇంటికి తీసుకొస్తాం. లేదు సీత, నాకు ఆకలిగా లేదు. ఎందుకనో కడుపులో భయంగా ఉంది. అలా అంటే ఎలా పిన్ని గారు? మీ ఆరోగ్యం కాపాడుకోవాలి కదా. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే నా పిల్లలు మీ నీడలో చల్లగా బతుకుతారు. అమ్మమ్మ గారు, తనకేం కాదు. తను నిర్దోషిగా అమ్మవారి ఆశీర్వాదంతో వస్తుంది. నా మాట వినండి. మీరింటికి వెళ్ళండి అమ్మమ్మ గారు. రఘు, అమ్మమ్మ గారిని ఇంటికి తీసుకువెళ్ళు. నానమ్మా, పద వెళ్దాం. వాళ్లకున్నపాటి నమ్మకం మీకు లేకపోతే ఎలా అమ్మమ్మా? మీరు వెళ్ళండి, మేమంతా ఉన్నాం కదా. దాన్ని చూస్తే జాలేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావట్లేదు. కాస్త ఆగితే చల్లెక్కువైపోతుంది అమ్మమ్మ గారు. అసలే మీ ఆరోగ్యం బాలేదు. మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదు. అవును మంగ, సీత చెప్పేది కరెక్టే. కాకపోతే తెల్లారుజాముకి మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. అవును నానమ్మా, వెళ్దాం పద. లేదు, స్వర్ణ నిజం నిరూపించుకొని కొండ దిగి ఇక్కడికి వచ్చాకే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. అంతవరకు నేను కూడా ఇక్కడే ఉంటాను మీతో పాటే. సర్వ పర్వత శ్రేణి తిరగబడి ఒరగగా, సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా, అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.